కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఇవి కనుక అమలైతే రాబోయే కాలంలో కార్మికులు ఉరితాళ్లుగా మిగిలిపోతా ఉన్నాయి. అందుకనే ఈరోజు కార్మిక వర్గం కన్నెర చేసింది. ఈ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె దేశభక్తి గల సమ్మె. అందుకని రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా దీనికి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ కోడ్లు కనుక అమలైతే రాబోయే కాలంలో 8 గంటల పని హక్కును కోల్పోతాం. 12 గంటలు పెంచడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబినెట్ తీర్మానం చేసింది. మహిళలు కూడా రాత్రిపూట పని చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు మన కేబినెట్ తీర్మానం చేసింది. ఆ కేబినెట్ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే ఈరోజు అనేక సేవా రంగంలో అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కానీ ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్మికులకు ఎటువంటి ఉపాధి భద్రత లేదు, కనీస వేతనాలు అమలు చేయట్లేదు. అందుకని వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అట్లనే కనీసం 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఈరోజు ట్రాన్స్పోర్ట్ కార్మికులు, ఈరోజు ఆటో కానీ, ఈరోజు ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఎటువంటి సమగ్ర చట్టం లేకుండా ఈరోజు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ వయసు ఉడికిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ సమగ్ర చట్టం కావాలని చెప్పేసి ఈ పెరుగుతున్న కరెంటు ఛార్జీలు